సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నిజామాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల విడిపోయారు. అయితే వేరుగా ఉంటున్నటువంటి భార్యను దుబాయ్ నుంచి వచ్చి మరీ అత్యంత దారుణంగా హతమార్చాడు భర్త. కన్నబిడ్డల కళ్ళెదుటే ఆ తల్లిని అత్యంత దారుణంగా పాశవికంగా గొంతు కోసి హతమార్చాడు. వద్దు నాన్న వదిలిపెట్టు అని కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడినా కూడా వినిపించుకోలేదు ఆ కసాయి. ఇంత దారుణాతి ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో సోమవారం భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు వ్యక్తి. రెంజర్ల మండల కేంద్రానికి చెందిన ముద్దంగుల గంగాధర్కు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన ముద్దంగుల అంజని 35 సంవత్సరాల ఆమెతో 18 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి స్పందన, ఇందు అనే 2 కూతుళ్లు ఉన్నారు. 2 ఏళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు సైతం చేశారు. భర్త గల్ఫ్లో ఉంటుండగా ఆమె కుమార్తెలతో కలిసి ఆర్మూర్లో నివాసం ఉంటుంది. గంగాధర్ దుబాయ్ నుంచి నెల రోజుల క్రితమే వచ్చాడు. విడాకుల విషయమై ఆమెను సోమవారం బోధన్ కోర్టుకు రావాలని పిలిపించి నిజామాబాద్లో కలిశాడు. కోర్టుకు అవసరం లేదని చెప్పి ఆర్మూరుకు వచ్చింది. దీంతో కోపగించుకున్న గంగాధర్ నేరుగా ఆమె ఇంటికే వెళ్ళాడు. ఆవేశంగా వెంట తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. అక్కడే ఉన్న కూతుళ్లు వద్దంటూ అడ్డుకున్నా ఆగలేదు. ప్రాణాలు పోయే వరకు కత్తి దించలేదు. అనంతరం పారిపోయే యత్నం చేశాడు. ఈలోగా అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సిఐ సత్యనారాయణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అటు తల్లిని కోల్పోయి ఇటు కిరాతక తండ్రి జైలు పాలై ఆ చిన్నారులు 2 అనాథలయ్యారు. మాకు దిక్కెవరు అంటూ వారు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు హింసగా మారుతుండటం కలవరపెట్టే అంశమనే చెప్పాలి.